సుస్వాగతం అండి. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పుటాపురం పురపాలక సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. ఆకలితో ఉన్న వారికి ముఖ్యంగా పేదవారికి కడుపు నింపడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యొక్క ముఖ్య విధి. అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ గౌరవనీయులు వర్మగారితో కలిసి ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం పట్టణానికి వివిధ పనుల మీద అనేక మంది వస్తుంటారు. వేళకి వారికి అల్పాహారం అందడం కష్టంగా ఉంటుంది. హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉంటాయి. అటువంటి వారికి 5 రూపాయలకే ఉదయం గొప్ప కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరుతో వాడవాడల ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించారు. తర్వాత ఆ మహాతల్లి పేరును పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరు మీద ఇది కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు. అందులో భాగంగానే ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పగానే వేరే కారణాల వల్ల వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నడిపించమని చెప్పడం వల్ల ఆయన ప్రతినిధిగా నెల్లూరు వచ్చి ఈ రోజున ఈ క్యాంటీన్ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడున్న అవుట్లెట్తో పాటు వీలైతే ఈ నియోజకవర్గంలో 4 అవుట్లెట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. అది కూడా త్వరలోనే కారణం. మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు నడిపించడం. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా 4 సంవత్సరాలు ఉచిత భోజన కార్యక్రమం చేశాం. మొన్నటి వరకు పెట్టి మొన్నే ముగింపు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం. రాష్ట్ర ప్రజలకి ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండేది ఎంతో సంతోషం, కళ్ళల్లో ఆనందం ఉంది. పాలలో రాష్ట్రం అతలాకుతలం అయిపోయి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్లన్నీ ఎత్తేసి ఎక్కడా కూడా మనిషికి తినడానికి తిండి లేకుండా చేస్తే ఆ టైంలో కూడా పిఠాపురం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు కావ్య ఫౌండేషన్ ద్వారా గత 4 సంవత్సరాల నుంచి కూడా మన మార్కెట్లో పిఠాపురంలో అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి మన వర్మగారు. రాష్ట్రం మొత్తం మీద వర్మగారని తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మేము ఎంతో అదృష్టవంతులు. ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండడం తెలుగుదేశం పార్టీకి. అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పిఠాపురంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ వారం మానేసే ఉన్నది లేకుండా 4 సంవత్సరాలు కూడా కావ్య ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ నడిపిన ఒకే ఒక వ్యక్తి వర్మగారు.
అది ఈవేళ అన్నా క్యాంటీన్ పిఠాపురం టౌన్లో ఇవాళ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మొన్నటితో ఆ ఫౌండేషన్ ద్వారా పెట్టిన అన్నా క్యాంటీన్ ముగింపు పలికారు. ఇది అందరూ కూడా తీసుకుని అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే అన్నా క్యాంటీన్ నడిపిన వ్యక్తి మీ అందరూ కూడా గట్టిగా తప్పట్లు కూడా అభివృద్ధి చేస్తున్న మా నాయకులందరూ కూడా ఇది చాలా మాకు శుభపరిణామం.